గోదావరి జిల్లాలకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇక్కడే ఉంటున్నారు, అందరితోనూ కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకే కుటుంబం మొత్తం అంతా కూడా. చెప్తే మీరందరూ కలుస్తుంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంటుందండి అందరికీ కూడా. ఎందుకంటే ఆ ఇందుపల్లి మేము ఉన్నదేమో యూపీలో ఉంటున్నాము, వారణాసిలో. అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంది. అంతే పల్లెటూరులో ఇలాంటి ప్రోగ్రామ్ చేశారు అంటే చాలా గ్రేటు. అయితే మా పాపనిత్యము ఇందుపల్లి రజని తాతాత్ పణికుమార్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఏదో 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. అది మెయిన్. ఏం చెప్తారు పండుగకు సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అందరితో కలిసి, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే కనుక ఇక్కడ పల్లెటూరులోని చాలా చాలా బాగుంటుంది. మేమందరూ ఇక్కడ మా చెల్లి ఇందుపల్లి ఆడబడుచు అవడం మా అదృష్టం. మా చెల్లి ఉంది కాబట్టి మేము అందరూ రాగలుస్తున్నాం. ఈ మొత్తం అందరూ కలిసి ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్కి దూరంగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటుంటే, తిను మా సిస్టర్ అండి, తను మా ఎల్డర్ సిస్టర్, ఇందుపల్లి ఆడపడుచు, మా అమ్మగారు నాన్నగారు. సో ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి దూరంగా చక్కగా అందరూ కలిసి ఉండడం అనేది. ఏం చెప్తారండి ఇక్కడ ఇంత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? మొట్టమొదటిగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇందుపల్లి చాలా మంచిగా ఉంది, చక్కగా పండగ జరుపుకుంటున్నామండి. సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చూడచక్కగా వీళ్ళందరూ. నేను లాంగ్ నుంచి చూస్తుంటే వీళ్ళందరికీ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది. మీ శారీ చాలా బాగుంది, మీ మెడలో వేసుకున్న చైన్ చాలా అందంగా ఉంది, ఇది ఎంత కొన్నారు, ఆ చెవులు పెట్టుకున్న దుద్దులు కూడా భలే ఉన్నాయి, ఇదే మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. ఇదే మాట్లాడుకుంటున్నారా మీరందరూ కలిసి? కాదండి, పండగకి అందరు వచ్చాం, హైదరాబాద్లో కలవట్లేదు, ఇక్కడికి వస్తే బాగా కలుస్తామని వచ్చాం. ఇవన్నీ డిస్ప్లే చేయడానికి మాకు ఒక అకేషన్ కావాలి కదా. మా తాతగారు ఊరు వచ్చాం, మేమందరం కజిన్స్, వదిన్లు, మరదళ్ళు, పిన్నులు, బాబాయిలు, అత్తలు, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఆడపడుచులు లేకపోతే తోటి కోడళ్ళు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కీచులాడుకుంటూ గొడవ పడుతూ అలుగుతూ ఇలా ఉంటారు కదా. ఇంతమంది ఇలా ఒకే చోట ప్రేమానురాగాలు చూపిస్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉంటున్నారా? సీరియల్స్ ఎక్కువ చూస్తారేమో, మేము అలా ఉంటాం, మేము చాలా నార్మల్గా హాయిగా ఉంటాం. అంటే మీరు తెలుగు రాలేం కదండి, కీచులాడుకుంటే రాలేం కదా, అందుకని కలిసిమెలిసే వస్తాం ఇప్పుడు మేము. సో మీరు మీ పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు, అత్తమామలు, హస్బెండ్, పిల్లలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు కూడా ఇన్ని జనరేషన్లు ఉన్నాయి, దాదాపుగా 4-5 జనరేషన్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఫీలింగ్ ఓకే? హ్యాపీ, చాలా హ్యాపీ, ఎక్సైటెడ్. యూఎస్ నుంచి వచ్చాను, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాను నేను పండగకి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చారని చెప్తేనే కానీ తెలియట్లే. సో పండగలకి చాలా సంవత్సరాలు దూరమై ఉంటారు కదా, అదేవిధంగా మీ రిలేటివ్స్ అందరికీ దూరమై ఉంటారు. వాళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు చూస్తున్నటువంటి కలిసి వాళ్ళతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంది. ఎందుకు యూఎస్ వెళ్ళారా అని అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఇలా ఇంతమందితో ఒక పక్కన మేము చూస్తున్నాం, చాలా పెద్ద ఏజ్ వాళ్ళందరూ ఉన్నారు. సహజంగా తల్లిదండ్రులందరూ సొంత ఇళ్లలో ఉంటుంటే పిల్లలు ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ ఇట్లా ఉంటుంటారు కదా. మళ్ళీ ఒక్కసారి కలుస్తున్నాం, ఈ పండుగ 3 రోజులు ఉన్నటువంటి చిన్న స్పేస్ని అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అక్కడ ఏంటంటే మా పిల్లలు స్కూల్లో ఇవన్నీ థీమ్స్ అన్నీ పెట్టి చేయడం వరకు చూస్తాము. ఇక్కడ మేము విలేజ్ రావడం వల్ల ఇవన్నీ లైవ్లో చక్కటి కోకోనట్ ట్రీస్ మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దవాళ్ళందరూ మా చిన్నప్పుడు మేము పండుగలు ఇలా చేసుకునేవాళ్ళమని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాకు చెబుతూ ఉంటే, ఆ రోజుల్లో ఇలా జరిగేదన్నమాట అని మేము కూడా తెలుసుకుని మా నెక్స్ట్ జనరేషన్లకి ఇదిగో పందెం కోళ్ళు అంటే ఇలా ఉంటాయి, ఇవి ఎడ్ల బండ్లు, ఇవి గుర్రపు బండ్లు అని వాళ్ళకి మేము చూపించి ఇవన్నీ కూడా లైవ్లో నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇక్కడ. అది మేము లైవ్లో ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అది మాకు ఇక్కడ ఇందుపల్లిలో బాగా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మేజర్గా చెప్తే నిజంగా నేను ఇందాక అడిగాను, మాట దాటేశారు. నిజంగా మీరు అందరు కూడా నీ శారీ బాగుంది, మీరు ఎంత కొన్న ఇయే కదా మాట్లాడుకుంటున్నారు, నిజం చెప్పండి. తప్పకుండా మాట్లాడుకుంటాం. మేజర్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం ఈ మధ్యకాలంలో. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఎలా ఉండేవి అని లైవ్గా తెలుసుకోవడానికి ఉంటుందన్నమాట. మెయిన్గా పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి అని మెయిన్ ఈ 3 డేస్లో కూడా చాలా నేర్చుకోవచ్చు. మన కల్చర్ గురించి కానీ, అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి, దిగి ఎట్లా ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఎలా అవ్వాలి, అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. అంటే పిల్లలకి ఇప్పుడున్నటువంటి కల్చర్ కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు, ఎవరితో ఎలా మాట్లాడి ఇవన్నీ తెలియదు. కనీసం ఒక్కసారైనా తీసుకొస్తే బంధువులను కూడా పరిచయాలు చేయాల్సినటువంటి రోజులు వచ్చేసినాయి. వాటిని ఏం చెప్తారు అసలు?
అంతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి కూడా వెళ్ళడానికి కుదరట్లేదు. అదే ఊర్లో అనుకోండి అందరినీ ఒకటేసారి చూడొచ్చు. ఇదిగో చిన్నమ్మమ్మ అంటే కూడా వాళ్ళకి తెలియదు ఇది చిన్నమ్మమ్మ చిన్న నానమ్మ అంటే. అలాగే ప్రతి సంవత్సరం తీసుకొచ్చాను అనుకోండి కనీసం గుర్తుంటారనమాట. అయ్యో ఇంత రిలేషన్ తెలియకపోయినా అయ్యో మనకు ఒక విలేజ్ ఉంది, మనకు యాన్సిస్టర్స్ ఉన్నారు, మనకు ఒక కల్చర్ ఉంది, మనం ఒక కోనసీమకు సంబంధించిన వాళ్ళము అని తెలియాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా కంపల్సరీ 3 days ఇక్కడికి వస్తాం. 450 సంవత్సరాల క్రితం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ పొజిషన్ అయితే ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అది తమిళనాడు కుంభకోణం జిల్లా దగ్గర ఒక చిన్న గ్రామం నుంచి సారంగపాణి అనే టెంపుల్ ఉంది. టెంపుల్ ఆ టెంపుల్ ఆరిజిన్ ఈ ద్రవిడులందరికీ కూడా అది ఆరిజిన్ అనమాట. అక్కడి నుంచి 492 ఇదేంటంటే కుటుంబాలు ఇంటి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఓకే, ఆ 92 ఇంటి పేర్ల వాళ్ళు ఈ ద్రావిళ్ళ కిందకే వస్తారనమాట. మీకు ఇక్కడ గణపతి హాల్ ఉంది సంఘం, దాంట్లో ఆ 92 ఇంటి పేర్లు గల మొత్తం వృక్షం ద్రావిడ వృక్షం, అందులో వంశ వృక్షం ఉందన్నమాట. ఇక్కడ చాలా జనరేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంతమందిని చూస్తున్నారు కదా, పిల్లలకి ఏమైనా నేర్పడానికో చెప్పడానికో కనీసం ఒక 3 రోజులన్నా దొరికింది అని చెప్పడానికి ఫస్ట్ ఏంటంటే మెయింటైన్ యువర్ అట్మాస్ఫియర్. ఈ చెట్లు మెయింటైన్ చేయండి, ఆ ఇందుపల్లిని కూడా ఇలాగ ఉంచండి అని కోరుకునేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ ఊరు మనవరాల్ని, మా నాన్నమ్మ తాత ఉండేవారు. చెన్నైలో పెరిగాను. నేను ఎప్పుడో సమ్మర్లో 2 రోజులే వచ్చేదాన్ని. అప్పుడు నాకేం పెద్ద అట్రాక్షన్ అనిపించేది కాదు. నాన్నమ్మ తాత అందరూ ఉన్నారు అంతే, చూసేసి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ మా ఆయనగారు మడిగి ఇక్కడ పుట్టి పెరిగారు. అందుకు ఈ అట్రాక్షన్ ఉండడం వల్ల నేను ఇవాళ పండగకి వచ్చాను ఇక్కడికి. మా పిల్లలకు కూడా 2 days 3 days తెలుసు. ఈ ఊరు ఫారెన్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ లైక్ చేయాలి, అక్కడ వాళ్ళందరూ ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళాలి పెళ్లి చేసి. ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళందరినీ చూసాం. మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్, పెద్దవాళ్ళతో మాట్లాడాం కదా. వీళ్ళందరికీ సంబంధించి ఇంతమంది కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా గ్రాండ్గా. ఒక చిన్న పూరిళ్ళు ఎదురుగా ఇగో ఆ బాతులు కనిపిస్తున్నాయి. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది, ఒక ఉమ్మడి కుటుంబం అంతా మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో అందరూ కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చి అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. అందరు తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, మావయ్యల్ని, బాబాయిల్ని, అత్తల్ని, పిన్నిల్ని అందరినీ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు. అంటే ఇన్ని వరుసగా గొక్క తిప్పకుండా చెప్తున్నారు కదా, అసలు మరి అంతమందితో కలిసి ఉండడం, అందరితో మాట్లాడడం సరసదనంగా రోజు జరిగే పని అయితే కాదు. ఒక్కసారి వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయి? ఈ జనరేషన్ వాళ్ళకి సహజంగా ఇవన్నీ తెలిసే అవకాశం అయితే లేదు. ఐ థింక్ పేరెంట్స్ మీద ఇది బాధ్యత ఉంటుంది. ఐ థింక్ దే షుడ్ బీ మోర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. సో ఒకవేళ పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కల్పిస్తే ఇట్ విల్ బీ మోర్ గుడ్. అండ్ నాకైతే అలవాటు బాబాయిలు, పిన్నులు, అత్తలు, మావయ్యలు అసలు లేకపోతే ఏది జరుపుకోము. సో అండ్ తాతయ్యలు, అమ్మమ్మలు కూడా పిలుస్తూ ఉంటారు. సో సో ఇక్కడ ఒకటి నేను చాలా మందిని చూశాను. అక్కడ దాదాపుగా 8 years వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ పక్కనే ఉంది చిన్న పాప, ఇంత చిన్న పాప ఉంది. సో మధ్యలో మిడిల్ ఏజ్ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది కలిసి అందరూ ఒకే చోట చేరి ఇలా సెలబ్రేషన్స్ అనేది అసలు ఊహించేదేనా? జరుగుతాయి అసలు ఈ రోజుల్లో ఇలా అందరూ కలిసి ఒక చోట సెలబ్రేట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఆనందంగా ఉంటుంది. ఐ థింక్ మాకు విలువలు నేర్పించారు అమ్మ నాన్న. సో వీళ్ళందరినీ చూస్తుంటే అదే గుర్తొస్తుంది. ఇట్స్ హ్యాపీ. అండ్ మా విశ్వబాబాయ్ ఉన్నారు. సో హీ ఈస్ ది ఆర్గనైజర్. అండ్ అందరూ కలిస్తే బాగుంటుంది. అసలు ఇక్కడ ఇన్ని జనరేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అని కానీ, ఆ తర్వాత ఇన్ని ఫ్యామిలీస్ ప్రతి ఇంట్లో నుంచి వస్తున్నారు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. మా ఉద్దేశం పిల్లలకి ఎవరికి ఈ రిలేషన్స్ ఇవేమీ తెలియదు, పక్కన ఉన్నటువంటి బంధువులు కూడా తెలిసే పరిస్థితి అయితే లేదు. సో వీళ్ళందరికీ సంబంధించి ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండాలనే వాళ్ళకి ఏం చెప్తారు? అలానే కలుస్తూ ఉండండి. ప్రతి చిన్నది పెద్దది సెలబ్రేషన్ చేసుకోండి. బర్త్డే, సంక్రాంతి, ఉగాది, కనుమ అన్ని ఫెస్టివల్స్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ అలానే ఉంటుంది. దట్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ విలువల్ని అందించిన వాళ్ళం అవుతాం. మనకి ఇవాళ రేపు ఉన్న చిన్న కుటుంబాల నుంచి ఇట్లా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ప్రత్యేకతలు అవన్నీ మనం తెలిపిన వాళ్ళం అవుతాం. బంధుత్వాన్ని, బంధాలని నిలుపుకోవాలి అన్న ఇది పిల్లలకి నేర్పిన వాళ్ళం అవుతాం మనం, వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఒకరికొకరికి చాలా లింక్ ఉంది. ఫ్యామిలీ చిన్నాన్న, పెద్దనాన్న, తాతయ్యలు ఇలా వీళ్ళందరితో కలిసి ఒకే చోట ఇన్ని రోజులు సెలబ్రేట్ 3 రోజులు కలిసి ఉంటారు. తర్వాత ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఫీలింగ్ నేను చెప్తారు. యాక్చువల్గా ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము పాస్ట్ 15-20 years నుంచి కూడా ఇక్కడ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఇందుపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటామండి. యాక్చువల్గా మాది హైదరాబాద్ మేము ఉండేది.
ఇప్పుడు చిన్న బాన్ అండ్ బాట పుట్టి పెరిగింది కూడా అక్కడే, మా అమ్మమ్మ గారి ఊరు ఇది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక మెకానికల్ లైఫ్ అయిపోయిందండి. సో దాని నుంచి ఒక మెంటల్ రిలీఫ్ అండ్ స్ట్రెస్ కోసం ఇలాంటి పండగలు ఇవన్నీ జరుపుకోవాలంటే ఇలాంటి వాతావరణంలోకి వస్తేనే ముందుగా మనకు ఆనందాన్ని అనేది ఉత్తేజపరుస్తుందండి.